శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రియులరా రండి. దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యమును మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం 103వ కీర్తన 5వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి దినాన మన ముందుకు పక్షిరాజును తీసుకొని వస్తున్నాడు. పక్షిరాజును ఎందుకు తీసుకొని వస్తున్నాడో తెలుసా? పక్షిరాజు తన జీవితం అయిపోతుంది, ఇక నేను ముసలిదాన్ని అయిపోతున్నాను అని అనుకున్నప్పుడు వెళ్ళిపోయి తిరిగి మరలా క్రొత్తగా నూతనమైన జీవితాన్ని పొందుకుంటుంది. పిల్లరా, పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తన జీవితం ఇక అయిపోద్దేమో, తన జీవితం ఇదిగో ముసలితనంలోనికి వెళ్ళిపోతుందేమో అని తలంచినప్పుడు అది మరలా వెళ్ళిపోయాట. ఇదిగో ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి తనకు తానుగా ఒక బండకేసి రుద్దుకొని ఇదిగో ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? మరలా నూతనమైనటువంటి యవ్వనాన్ని సంపాదించుకుంటుందట. తనకున్నటువంటి ఆ ఈకలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా క్రొత్త ఈకలు రావడం ప్రారంభిస్తాయి. ఇదిగో పక్షిరాజు తిరిగి మరలా నూతనమైన యవ్వనాన్ని పొందుకుంటుంది. పిల్లరా, ఆ వరాన్ని దేవుడు పక్షిరాజుకి ఇచ్చాడు. చూసారా, పక్షులన్నింటిలోకెల్లా రాజు ఎవరు అనంటే పక్షిరాజు, గ్రద్ద అంటాం పిల్లరా. అది ఇదిగో ప్రతిసారి కూడా ఏం చేస్తుందో తెలుసా? ముసలిది కాకుండా యవ్వనాన్ని పొందుకుంటూ ఉంటుంది. ఎంత గొప్ప ఇదిగో అవకాశాన్ని, నిరీక్షణను దేవుడు దానికి అనుగ్రహించాడో చూసారా? అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను కూడా పక్షిరాజు యవ్వనము వలె మేలులతో నేను నిన్ను నింపుతాను. ఇదిగో నా జీవితంలో ఈ కష్టాలేంటి, ఇబ్బందులేంటి, ఇక అయిపోయింది నా జీవితం, ఇక నా జీవితం కోలుకోదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఆయన అంటున్నాడు, మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. ఆయన మేలులు చేసే దేవుడు. పిల్లరా, మన దేవుడు ఎప్పుడు కూడా మనకి కీడు చేయడు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకెందుకు ఈ పరిస్థితి తీసుకొని వచ్చాడని మనం ఆలోచిస్తాం. దేవుడు ఎందుకు నాకు ఈ అనారోగ్యం ఇచ్చాడు? దేవుడు ఎందుకు నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశాడు? దేవుడు ఎందుకు నాకు ఇలాంటి భయంకరమైన స్థితి తీసుకొని వచ్చాడు అని మనం అనుకుంటాం. పిల్లరా, కానే కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనలను భయంకరమైన పరిస్థితుల్లోనికి త్రోసివేయడు. మరి ఎలా వస్తున్నాయి భయంకరమైన పరిస్థితులు అనంటే మనమే కొని తెచ్చుకుంటున్నాం. పిల్లరా, ఇదిగో ఉన్నది సరిపోక మనం ఏం చేస్తాం? అంగులు ఆడంబరాలకు వెళ్ళిపోయి అది కావాలి, ఇది కావాలి, లగ్జరీ లైఫ్ కావాలని కోరుకొని అప్పులు చేసుకుంటాం కదా. మరలా మనం ఏమంటాం? అప్పులు తీర్చలేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు అప్పుల్లో తోసివేశాడు అనుకుంటాం. అప్పులకి కారణం ఎవరో తెలుసా? మనమే. పిల్లరా, కొన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు, భయంకరమైన అనారోగ్యాలు మనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఈ అనారోగ్యానికి గురి చేశాడు అని మనం అనుకుంటాం. మన అజాగ్రత్తలే కొన్నిసార్లు మనకు అనారోగ్యం తీసుకుని వస్తాయి. తినకూడని ఆహారాలు, తినకూడనటువంటి సమయాలు. ప్రియులారా, ఇదిగో పాటించవలసిన జాగ్రత్తలు పాటించనప్పుడు మనము భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటాం. ప్రియులారా, డాక్టర్స్ చెప్పినవి సరిగా విననందువలన, ఇదిగో తీసుకొనవలసినటువంటి ఆహారాలు తీసుకొనందువలన, ఇదిగో తీసుకొనవలసినటువంటి మెడిసిన్స్ మనం తీసుకోనందువలన మనకు అనారోగ్యాలు వస్తుంటాయి. మన జీవితంలో అనేక పరిస్థితులు మనకు రావడానికి, అనేకమైన భయంకరమైన కష్టాలు, నష్టాలు రావడానికి మనమే కారకులం. ప్రియులారా, తర్వాత మనలను రక్షించడానికి కారకుడు ఎవరో తెలుసా? దేవుడు. ప్రియులారా, అందుకే ఆయన అంటున్నాడు, ఆయన నీ ఎదుట మేలు చేస్తాడు, నువ్వు భయపడకు. ఇదిగో నీకు వచ్చిన కష్టాలకి కారణం నువ్వే ఉండొచ్చు, కానీ ఆ కష్టాలలో నుండి కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు మేలు కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము క్రొత్తదగునట్లుగా నిన్ను కూడా ఆయన మేలులతో తృప్తిపరుస్తాడట. ఆయన మేలులతో నిన్ను ఇదిగో ఆయన తృప్తిపరచవలనని ఆశపడుచున్నాడు. నమ్మండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఈ మాటను బట్టి ప్రార్థించండి. దేవుడు మీ జీవితాలలో మీరున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు దాటించునుగాక. మీరున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థితిలో మిమ్మలను నిలబెట్టునుగాక.
ఆరోగ్యమును దేవుడు దయచేయునుగాక, అప్పుల భారములను దేవుడు తీసివేయునుగాక, సమృద్ధిని మీ జీవితాలలో కలుగజేయునుగాక. ఆమేన్. తలలోంచండి, నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు మొక్కుచున్నాం. ఇది నన్ను కూడా తండ్రి, పక్షిరాజు యవ్వనం వలె మాకు కూడా మీరు మేలులు చేస్తారని మీరు సెలవిచ్చిన మీ మాటను బట్టి మీ పాదాలకు మొక్కుచున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక నైనా తండ్రి ప్రణాళికల చేత నీ బిడ్డలు అలసిపోయి ఉంటే, వారి యొక్క ప్రణాళికల వలన తండ్రి వారు భయంకరమైన కష్టాలలో కూరుకొని పోయి ఉంటే తండ్రి, ఇదిగో వారు అనారోగ్యంలో ఉన్నప్పటికీ, వారు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ఎరిగి ఉన్నారు. నీ బిడ్డలను మీరు కాపాడండి, మీరు రక్షించండి, మీరు మేలు చేయమని అడుగుచూ ప్రాధేయపడుచున్నాం. అవును తండ్రి, పక్షిరాజుకు మీరు ఎలాగా తిరిగి మరలా ఆయుష్ని ఇస్తున్నారో, తిరిగి మరలా యవ్వనాన్ని ఇస్తున్నారో, అలాగా తిరిగి మరలా మీ పిల్లల జీవితాలలో సంతోష దినములను మీరు తీసుకురండి. మీ బిడ్డల జీవితాలలో ఆనందకరమైన దినాలను మీరు తీసుకొని రండి తండ్రి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులను దయతో మీరు తీసివేసి సమృద్ధి అయిన జీవితం, సంతోషకరమైన జీవితం, ఇదిగో నాయన నాట్యమైనటువంటి జీవితం, ఆనందకరమైన జీవితం మీరు అనుగ్రహించమని అడుగుచూ ప్రాధేయపడుచు మా ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తేసు నామములో ఈ కొద్దిపాటి ప్రార్థనా మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.